ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. సాధారణంగా క్రికెట్ మైదానంలో సంజు శాంసన్ అయినా హెన్రిచ్ క్లాసెన్ అయినా చాలా కూల్గా కనిపిస్తారు. ప్రశాంతతకు మారుపేరైన ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు మ్యాచ్ ఒత్తిడిలో కూడా ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు. కానీ ఐపీఎల్ 2026 సీజన్ 63వ మ్యాచ్లో ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య ఊహించని రీతిలో రచ్చ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఈ పోరులో ఒక వికెట్ విషయంలో మొదలైన గొడవ చివరకు అసహ్యకరమైన ప్రవర్తన వరకు వెళ్ళింది. క్లాసెన్ అవుట్ అయిన తర్వాత శాంసన్ వైపు చూస్తూ ఉమ్మివేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటన క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. చెన్నై ఇచ్చిన 181 పరుగుల భారీ లక్ష్యంతో హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది. సన్ రైజర్స్ జట్టును గెలిపించే బాధ్యతను భుజాన వేసుకుని క్లాసెన్ క్రీజ్లో చెలరేగిపోతున్నాడు. అయితే 15వ ఓవర్లో నూర్ అహ్మద్ వేసిన మూడో బంతిని క్లాసెన్ భారీ షాట్ ఆడబోయి పూర్తిగా మిస్ అయ్యాడు. బంతిని అందుకున్న చెన్నై వికెట్ కీపర్ సంజు శాంసన్ మెరుపు వేగంతో క్లాసెన్ను స్టంప్ అవుట్ చేశాడు. క్లాసెన్ కాలు కొంచెం గాలిలో ఉండటంతో థర్డ్ అంపైర్ రిప్లైలను పరిశీలించి అవుట్ అని ప్రకటించాడు. అయితే తాను అవుట్ కాదని, కాలు లైన్ లోపలే ఉందనే నమ్మకంతో క్లాసెన్ భావించాడు. అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆ సమయంలో శాంసన్ తన వైపు సీరియస్గా చూడడంతో క్లాసెన్కు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. మైదానంలో ఉన్న అంపైర్లు, తోటి ఆటగాళ్లు వచ్చి సర్ది చెప్పినా క్లాసెన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ గొడవ అక్కడితో ముగిసిపోలేదు. పెవిలియన్ వైపు వెళ్తున్న క్లాసెన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి తీవ్ర ఆగ్రహంతో సంజు శాంసన్ వైపు చూస్తూ గ్రౌండ్ పై ఉమ్మివేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. క్లాసెన్ లాంటి వరల్డ్ క్లాస్ ప్రొఫెషనల్ ప్లేయర్ ఇలాంటి దిగజారుడు ప్రవర్తనను ప్రదర్శించడం చూసి నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు షాక్ అవుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? సంజు శాంసన్ ఏమైనా దూషించాడా, లేక క్లాసెన్ కేవలం అవుట్ అయిన కోపంలోనే అంతలా దిగజారి ప్రవర్తించాడా అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య జరిగిన ఈ గొడవ వల్ల గ్రౌండ్లో కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఆటగాళ్లపై కఠిన నిబంధనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మైదానంలో అసభ్యంగా ప్రవర్తించిన హెన్రిచ్ క్లాసెన్ ప్రవర్తనపై బీసీసీఐ మ్యాచ్ రిఫరీ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందో అని క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఈ ఘటనపై క్లాసెన్ భారీ మ్యాచ్ ఫీజును కోల్పోవడంతో పాటు కొన్ని మ్యాచ్ల నిషేధాన్ని కూడా ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.